బాబా నమస్తే. నమస్తే అండి. మీ పేరు? శ్రీధర్ అండి. ఏ పని చేస్తారు? వ్యవసాయం. వ్యవసాయం. ఏంటి ఎలా ఉన్నాయి ఇప్పుడు వ్యవసాయ రంగ పరిస్థితులు ఎలా ఉన్నాయండి? ప్రస్తుతానికైతే మాదిరిగా ఉన్నాయండి. ఈ పామాయిల్ మరి ప్రైవేటీకరణ అంటున్నారు కదండి. పామాయిల్ ప్రైవేటీకరణ అంటున్నారు కదా. ప్రైవేటీకరణ అయితే మరి మొత్తం మళ్ళీ ఇప్పుడు ప్రైవేటీకరణ చేస్తే వచ్చేటువంటి నష్టాలు ఏంటి? ఏ రకంగా ఉండబోతుంది? ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఉన్న రైతులందరికీ ఇక్కడ ఫ్యాక్టరీని బట్టి ఓఆర్ ఏదో తీసి దాన్ని బట్టి రేట్ ఇస్తున్నారు. అది పక్క రాష్ట్రాలకు వెళ్తే ఇంకెక్కువ వస్తుంది, కానీ ఇక్కడికి వస్తే అది లేదు. అది ఎందుకని అడుగుతుంటే అది పూర్తిగా ప్రైవేటీకరణ చేస్తామంటున్నారు. గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందన్న పరిస్థితి? గతంలో 24,000 23,000 వరకు వెళ్ళింది. మళ్ళీ నిదానంగా 18,000 తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు రైతుకి పండిన పంట పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. రైతుకి పండిన పంటకి గిట్టుబాటు ధర లేదు అసలు? లేదు, రైతు చేతిలో ఏమి లేదు. వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకునే పరిస్థితికి వచ్చింది. అదే అంటే ఇప్పుడు ప్రైవేటీకరణ చేయడం వల్ల ఇప్పుడు ప్రభుత్వానికి వచ్చే లాభం ఏమైనా ఉందంటారు అసలు? ప్రభుత్వానికి వచ్చే లాభం అనేది మరి అంత పెద్ద విషయాలు మనకు తెలియదు, కానీ రైతులకైతే నష్టం. అది వాళ్ళు ఎంత చెప్తే అంతే. అంటే ఇప్పుడు మీకు ఏం చేస్తే మంచిది అంటారు? ఇంతని ధర నిర్ణయించి పొని నడిపినా అది ఒక అందం. అది రైతుకి పొని. ఇప్పుడు మనం కొనుక్కునే మందు గట్ల కాడి నుంచి ఏది వెళ్ళినా వాళ్ళు చెప్పిన రేటు మనం కొంటున్నాం. ఇక్కడ మేము అమ్మేది ఏది కూడా వాళ్ళు ఇచ్చిన రేటు మేము తీసుకుంటున్నాం. అది అంతేకాకుండా ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత రైతుల పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? మరి ఆయన దృష్టిలోకి వెళ్ళిందా వెళ్ళలేదా అనేది తెలియదండి. ఇది వరకు వెళ్ళినప్పుడు ఇక్కడి నుంచి 1000 టన్నులు ఎంత అసిరాబాద్ తీసుకెళ్ళి అక్కడ క్రషింగ్ చేస్తే ఆయిల్ బాగానే వస్తుంది. మన ఫ్యాక్టరీలో అయితే రావట్లా. అది మళ్ళీ 1000 టన్ను ఆడినప్పుడు అక్కడ ఓఆర్ 2% ఎంత ఎక్స్ట్రా వచ్చిందన్నారు. అది ఓకే, మళ్ళీ చేశారు. మళ్ళీ నిదానంగా డౌన్ చేశారు. మళ్ళీ తర్వాత ఒకసారి తీసుకెళ్ళారు, అక్కడ వచ్చిందన్న. మన ఫ్యాక్టరీలో అయితే రావట్లా. అది ఏం జరుగుతుందనేది తెలియదు. మిషన్లు అరిగిపోయినాయి అంటున్నారు, కాసేపు అది అంటున్నారు, ఇది అంటున్నారు. కానీ ఇంతని ఒక ఫిక్స్డ్ అమౌంట్ చేసి కొన్ని రైతుల్ని ఇది పండించుకుంటుంటే బాగుంటుంది. అంటే కామన్ పాయింట్ ఏదో ఒకటి మీకు సమస్య కనపడుతుంది కదా. అంటే గతంలో ఎందుకు వచ్చింది, ఇప్పుడు వాళ్ళు ఎందుకు రావట్లేదు, కారణం రీజన్ కొంచెం తెలిసి ఉంటుంది కదా. అదే ఫ్యాక్టరీ, ఇది గవర్నమెంట్ ఫ్యాక్టరీ. పక్క తెలంగాణలో 4 గవర్నమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. 5వది కూడా శంకుస్థాపన చేశారంట. ఇక్కడ ఉన్నది ఒకటి, దీన్నే ప్రైవేటీకరణ చేస్తానంటున్నారు గవర్నమెంట్. మరి వాళ్ళకి లాభం వచ్చినప్పుడు మన గవర్నమెంట్కి ఎందుకు లాస్ వస్తుంది? ఇప్పుడు వాళ్ళు 4 ఫ్యాక్టరీలు రన్ చేసుకుంటూ 5వ ఫ్యాక్టరీ శంకుస్థాపన చేశారని చెప్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్లో ఏకైక ఫ్యాక్టరీ ఇది ఒకటే. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో పామాయిల్ వేసింది కూడా ఎక్కడైనా ఈ పక్కనే. దీన్నేమో అట్టడికి వెళ్ళింది. అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం రైతుల పరిస్థితులు ఎలా ఉన్నాయో, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రైతుల పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి టాలీ చేయండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పండిన పంటకే 24 గంటల డబ్బులు ఏమైనా జమ అయ్యాయా? కనీసం ఒక వారం రోజులు జమ అయ్యాయా? లేకపోతే 3 నెలల టైం పట్టేది. ఆన్లైన్ ఒకటి పెట్టేవాడు. నీ పంట ఎక్కడైతే ఆన్లైన్ అవుద్దో అక్కడికి వెళ్ళి నీ పంట అమ్మాలి అంటే ఎన్ని రకాల కిరికిరిలు పెట్టేవాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు కూటమి ప్రభుత్వం చూడండి, నువ్వు పండించిన పంటకి 24 గంటల్లో డబ్బులు జమ చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు చెప్పండి, రైతుల పక్షాన వ్యవహరించే నాయకుడు ఎవరో, రైతుల్ని మోసం చేసే నాయకుడు ఎవరో మీరు అర్థం చేసుకోండి. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతుల మీద ప్రేమతో ధర్నాలు చేస్తూ ఉన్నాడు కదా. రైతుల్ని మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల్ని పట్టించుకోవట్లేదు. అదే నేను కనుక ముఖ్యమంత్రిగా ఉన్నట్టు ఈ పార్టీకి మీకు రైతు భరోసా ఇచ్చి ఆదుకునేవాడిని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు కదా. నిజంగా చంద్రబాబు నాయుడు రైతుల పక్షాన వ్యవహరించే నాయకుడు లేదంటే రైతులను మోసం చేసే నాయకుడు ప్రతి రైతుకి తెలుసు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రైతుల పరిస్థితి కనుక మెరుగుపడాలంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యం అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తూనే ఉంటారు. ఈ రోజున ఈ పామాయిల్ దానికి సంబంధించిన విషయంలో కూడా కాస్త ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. అది బహుశా ముఖ్యమంత్రి దృష్టికి ఇంకా వెళ్ళి ఉండదు. ఎందుకంటే ఏదో కారు కోతలు లేక ఏదో కొన్ని రూమర్స్ వస్తూ ఉంటాయి. ఏది వాస్తవం ఏది అవాస్తవం ఇంకా క్లారిటీగా తెలియదు. ప్రస్తుతం అయితే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఒకే ఒక్క ఈ యొక్క పామాయిల్ ఫ్యాక్టరీని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయరు. ఆల్రెడీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. అనేక మంది దీని గురించి ఎంక్వైరీ కూడా జరిపారు. రైతులు ఆందోళన చెందుతున్నారని చెప్పి తెలుసుకుని చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ ఇది చంద్రబాబు నాయుడు తెలియదని చెప్పి మేము అనుకుంటాం, ఒకవేళ తెలిస్తే కనుక ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకొని దాన్ని ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుపడే అవకాశాలు అయితే ఉన్నాయి. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు రైతుల పక్షాన వ్యవహరించే దిశగా అనేక రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడు అన్నదాత సుఖీభావ కింద ఎంతమంది రైతులు ఉన్నారో, కౌలుదారులు కాకుండా ఎవరైతే భూస్వాములు సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకే 20,000 హెక్టార్కి ఇచ్చి ఆదుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటా ఉన్నారు. అంటే ప్రతి విషయంలో చంద్రబాబు నాయుడు గారు ప్రజల పక్షాన వ్యవహరిస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అంతేకాకుండా రైతులకు ఏదైనా సమస్య వస్తే ఆ సమాచార కేంద్రాలను ఏర్పాటు చేయడమే కాకుండా ఆ యొక్క సమస్యను తీర్చే విధంగా
ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పంట వేసారనుకోండి, ఆ పంటకి ఎలాంటి పురుగు మందులు కట్టాలి, ఆ పంటకి నష్టం కలగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఉద్యోగస్తులను కూడా తక్షణమే అందుబాటులో ఏర్పాటు చేయడం, అన్ని రంగాలలో ఏదైనా ఇబ్బంది కలిగిన వెంటనే సంబంధిత అధికారులను ఏర్పాటు చేసి వెంటనే ఆ యొక్క సమస్యను సాల్వ్ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఒక పక్కన సంక్షేమ పథకాలు ఇస్తూనే అభివృద్ధి పనులు కూడా చేసుకుంటూ వస్తున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు రైతుల్ని మోసం చేసాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి బురద జల్లే వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్టో మీరు ఒకసారి వాస్తవం చెప్పండి. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాత మళ్ళీ ఎందుకు ఈ రోజున చంద్రబాబు నాయుడిని ఎన్నుకుంటారు? ఒక్కసారి వాస్తవం తెలిసి నిజంగా జగన్మోహన్ రెడ్డి మంచి పరిపాలన చేసి ఉంటే మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేవాడు కదా. ఈరోజు ముఖ్యమంత్రి అవ్వలేదంటే ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటికైనా సరే ఎంతసేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే ఎలా జరిగేది అలా జరిగేదని చెప్పుకోవటమే తప్ప కేవలం వాళ్ళు మాటలు మాత్రం పరిమితమయ్యారు కాబట్టి వాళ్ళ యొక్క 11 సీట్లు పరిమితం అయిపోయారు. నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో నిజంగా వాళ్ళు మంచి పరిపాలన అందిస్తే కనీసం ఒక మోస్తారు ఓట్లైనా పడాలి. కానీ ఎక్కడ ఓట్లు పడకుండా అంత దారుణంగా డిజాస్టర్ అయ్యారంటే ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళ పరిపాలన ఏ రకంగా ఉందో ఒకసారి చూడండి. ఈ రోజున వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి ఉంటే మంచి చేసేవాడంట. ఏం చేసేవాడు అందరూ తెలిసిందే కదా. జగన్మోహన్ రెడ్డి ఉంటే ఈ చేత్తో ఇచ్చి ఈ చేత్తో లాక్కునేవాడు, అంతమించి పెద్ద ఒరిగేది ఏం లేదు. ఏదైనా పథకం ఇస్తే పథకం వెళ్తుందా లేదని చెప్పి ఏనాడైనా దాని గురించి ఎంక్వైరీ స్టార్ట్ చేశాడు. ముఖ్యంగా రైతులకు సంబంధించి ఈ రైతు భరోసాని ఇచ్చేవాడు. రైతులకి ఆ రైతు భరోసా అందుతుందా లేదని చెప్పి ఏనాడైనా దాని గురించి ఎంక్వైరీ చేసినటువంటి సంఘటనలు ఉన్నాయా? ఈ వాలంటీర్ వ్యవస్థ ఒకటి ఉండేది కదా, ఇక్కడ బాగా అబ్జర్వేషన్ చేయండి. వాలంటీరు ఈ యొక్క రైతు భరోసా సంబంధించి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేసేవాళ్ళు. సో అక్కడ అర్థమైపోద్ది సంబంధిత గ్రామంలో ఎవరు వైసీపీ వాళ్ళు, ఎవరు టీడీపీ వాళ్ళు, ఎవరు జనసేన వాళ్ళు, ఎవరు ఇతర పార్టీ వాళ్ళు ఆ వాలంటీర్కి చాలా స్పష్టంగా తెలుసు. ఎందుకంటే ఆ గ్రామంలో తిరిగేటువంటి యువకులనే మాత్రమే అక్కడ వాలంటీర్లుగా పెట్టుకుంటారు. ఆ యొక్క వాలంటీర్ ఏం చేస్తాడు? ఇతను వైసీపీ వాడు, ఇతను టీడీపీ వాడు, ఇతనికి రైతు భరోసా ఇవ్వచ్చు, ఇతనికి రైతు భరోసా ఇవ్వకూడదు, మన పార్టీ కాదు అని చెప్పి పార్టీ భేదాలు చాలా స్పష్టంగా కనపడేవి జగన్మోహన్ రెడ్డి ఈ రైతు భరోసా వ్యవహారంలో. ఈరోజు కూటమి ప్రభుత్వం ఎక్కడ పార్టీ భేదాలు చూపించట్లా. ఇప్పటికీ సంవత్సర పరిపాలనలో 3 పథకాలు అవలంబించారు. ఇందులో పెన్షన్ల పెంపు, లబ్ధిదారులు ఎంతమంది అయితే ఉన్నారో, పెన్షన్లు అర్హులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళంతమందికి ఈ యొక్క పెన్షన్ అందేలా చర్యలు తీసుకున్నారు. ఇంకొకటి దీపం పథకం, ఇక్కడ కూడా పార్టీ భేదాలు ఏమీ చూడాల. ప్రతి ఎవరైతే గృహిణులు ఉంటారో వాళ్ళందరికీ తల్లి ఏదైతే పెన్షన్లకు సంబంధించిన విషయంలో ఎలాగైతే చేశారో సేమ్ అదే విధంగా దీపం పథకం కింద వాళ్ళకి ఈ యొక్క గ్యాస్ బండ్లు అందే విధంగా చర్యలు తీసుకున్నారు. తర్వాత ఆ డబ్బులు వాళ్ళ అకౌంట్లో జమ అయ్యేలా చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం స్కీమ్ని పెట్టడమే కానీ, ఇంట్లో ఎంతమంది అయితే పిల్లలు చదువుకుంటే అంతమంది తల్లుల ఖాతాలు డబ్బులు జమ చేయడమే కానీ, ఇక్కడ పార్టీ భేదాలు ఏం చూపించట్లా. ఆ పార్టీ ఈ పార్టీ వాళ్ళ వీళ్ళని చూడాల. అర్హులైన ప్రతి ఒక్కరికి తల్లుల ఖాతాలో డబ్బులు జమ చేశారు. ఇంట్లో ఒక్కరుంటే ఇచ్చారు, ఇద్దరుంటే ఇచ్చారు, ముగ్గురుంటే ఇచ్చారు, నలుగురున్నా ఇచ్చారు. ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారో అంతమంది డబ్బులు తల్లుల ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయి. ఇది కదా పరిపాలన అంటే. ఎప్పటికైనా సరే వాస్తవాలు తెలుసుకోండి. చంద్రబాబు నాయుడు గారు చేసిన పరిపాలనకేను జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలనకి, చంద్రబాబు నాయుడు గారు రైతుల పక్షాన ఎలా వ్యవహరించారో, జగన్మోహన్ రెడ్డి రైతుల పక్షాన ఎలా వ్యవహరించారో ఒకసారి వాస్తవాలు తెలుసుకోండి. ఇప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులను మోసం చేసిన వాడు రైతుల కోసం ధర్నా చేస్తున్నాడని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి చేసే పనులకి. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మారితే మంచిది.